బెంగళూరు సిటీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి వాటర్ సప్లై బోర్డు నీటిని వృధా చేయరాదంటూ నగరవాసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నీటిని వృధా చేస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. ప్రత్యేకించి హోలీ పండుగ సమయంలో ఎవరూ కూడా నీటిని వృధా చేయరాదని సూచించింది. కానీ నగరంలోని కొన్ని కుటుంబాలు అధికారుల ఆదేశాలను వ్యతిరేకించి నీటిని వృధా చేయడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టింది. తీవ్రమైన నీటి కొరత సమయంలో కావేరీ నీటిని అనవసర అవసరాలకు వాడుకున్నందుకు నగరంలోని 22 కుటుంబాలకు భారీ జరిమానా విధించింది. ఒక్కో కుటుంబానికి 5,000 రూపాయల జరిమానా విధించినట్లు డెక్కన్ హెరాల్డ్ నివేదించింది. బెంగళూరు వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డ్ BWSSB 22 కుటుంబాల నుంచి మొత్తం 1,10,000 రూపాయల జరిమానా వసూలు చేసింది. అమూల్ పాలు తొలిసారిగా విదేశీ మార్కెట్లలో లభించనున్నాయి. వారం రోజుల్లో అమెరికాలో అమూల్ పాలను ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ MD జయన్ మెహతా తెలిపారు. మేము దశాబ్దాలుగా డైరీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాం, కానీ తాజా పాలను భారత్ వెలుపల ప్రవేశపెట్టడం మాత్రం ఇదే ప్రథమం. అమూల్ తాజా, గోల్డ్, శక్తి, స్లిమ్, ఎంట్రీమ్ ఉత్పత్తులను వారం రోజుల్లో ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం 108 ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిషిగాన్ మిల్క్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. పాల సేకరణ, ప్రాసెసింగ్ MMPA చేపడుతుందని, అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ తమ సంస్థ చేపడుతుందని మెహతా చెప్పారు. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తమిళనాడులోని చెన్నై సౌత్ సెగ్మెంట్కు నామినేషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆమె X వేదికగా పంచుకున్నారు. చెన్నై సౌత్ నియోజకవర్గానికి NDA అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు తమిళిసై ట్వీట్ చేశారు. మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ అధిష్టానం కీలక నేతలకు టికెట్ కేటాయించింది. ఇందులో భాగంగానే తమిళిసైని గవర్నర్ బాధ్యతల నుంచి తప్పించి MP బరిలోకి దించుతోంది.